ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై ఒక చర్చాగోష్ఠిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి చాలామంది మేధావుల్ని ఆహ్వానించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఫార్మర్ వీసీ గారు, వైస్ ఛాన్సలర్ జగన్నాథరావు, ప్రొఫెసర్ జగన్నాథరావు గారు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం చెప్తున్నాను. అదేవిధంగా ప్రొఫెసర్ కె శ్రీరామూర్తి గారు, ఫార్మర్ ప్రిన్సిపాల్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, వారికి ఆహ్వానం చెప్తున్నాను. అదేవిధంగా ప్రొఫెసర్ పి విశ్వనాథ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ స్టడీస్, ఆంధ్ర యూనివర్సిటీ, వారికి కూడా స్వాగతం. అదేవిధంగా వెంకట్రావు గారు, డాక్టర్ వెంకట్రావు గారు, ఆయన రిటైర్డ్ లెక్చరర్, అతన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రొఫెసర్ సిహెచ్ సూర్యనారాయణ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. పాత్రికేయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థులు, మిగతా వివిధ వర్గాలకు చెందినటువంటి మేధావులు, మరి విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి మరి లెర్నెడ్ పీపుల్ అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు, మరి ఆహ్వానం చెప్తూ ఉన్నాను. సో మిత్రులారా, ప్రధానంగా ఈరోజు సమస్య ఏంటంటే, రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి విద్యా వ్యవస్థకు సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతదేశంలో ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రత్యేకమైనటువంటి దృష్టిని మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద పెట్టడం జరిగింది. అయితే ఈ విద్యా వ్యవస్థలో ఆయన 2019లో మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా మరి ఈ 5 సంవత్సరాలుగా మరి ఇంచుమించు విద్యా వ్యవస్థ మీద పెట్టినటువంటి ఫోకస్ కానీ మనం కానీ చూస్తే రాష్ట్రంలో మన విద్యా వ్యవస్థ అనేక సత్ఫలితాలు సాధించిందని ఇక్కడ మేధావులందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి అయితే దురదృష్టం ఏంటంటే, ఇంత విద్యా వ్యవస్థలో రాష్ట్రంలో ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి దీనికి సంబంధించినటువంటి ప్రచారం విషయంలో కొంత పబ్లిక్ని మిస్లీడ్ చేసే విధంగా మరి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనిని ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా ఏ వ్యక్తి ఆలోచించినా కూడా ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అభ్యున్నతికి, భవిష్యత్తులో మన విద్యార్థుల తాలూకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అవకాశాలు చేజిక్కించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప విద్యా వ్యవస్థని, ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక నైపుణ్యవంతమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం ఏ విధంగా మరి ఇది ప్రజలకు తెలియజేయాలి. మరి దీనికి సంబంధించినటువంటి మరి వ్యతిరేక ప్రచారం ఏదైనా ఉంటే కూడా మా మేధావులు మేమంతా కూడా ఇక్కడ దీనిని మేము ఖండిస్తున్నాం. మరి ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే లక్షలాది మంది విద్యార్థుల కోసం చేస్తున్న వేలాది కోట్ల రూపాయలు, గతంలో 70 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయిందని అందరూ చెప్పుకుంటున్నాం. కానీ మరి ఈ వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటే, మనకి ప్రధానంగా మన విద్యా వ్యవస్థలో కూడా బలహీనతలు ఉండడం. మరి ఏదైతే నెల్సన్ మండేలా ఒకప్పుడు చెప్పాడు, విద్య అనేటటువంటిది ఒక గొప్ప ఆయుధం అన్నాడు ఆయన. అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు, విద్య అనేది ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేటటువంటిది అంబేద్కర్ మహాశయుడు కూడా చెప్పాడు. మరి ఈ విద్య అనేదాన్ని ముందు మనం డెవలప్ చేస్తే ప్రజలందరికీ కూడా మరి సమానంగా అందరికీ కూడా విద్యా అవకాశాలు కానీ మనం కల్పించగలిగిస్తే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. ఇన్నాళ్ళుగా ఏదైతే మనం వెనుకబడితనం అనుకుంటున్నామో ఆ వెనుకబడితనాన్ని పారద్రోలడానికి విద్య అనేటువంటి ఆయుధాన్ని ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మరి ఈరోజు ఆయన దాన్ని ఒక ఆయుధంగా స్వీకరించారు.
దాన్ని ఉపయోగిస్తున్నారు. దాని సత్ఫలితాలు కూడా మనం విద్యా వ్యవస్థలో అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో కూడా మరి కేజీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు కూడా మనం ఆ సత్ఫలితాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మరి ఒక విద్యా విప్లవం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇంచుమించు మీరు ఈ మధ్యన చూస్తుంటారు 4,59,564 మంది విద్యార్థులకి మరి ట్యాబ్లు ఇచ్చారు. మరి ఆ ట్యాబ్స్ ప్రొవైడ్ చేశారు. మరి డిజిటల్ విద్యని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మరి మరి ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి గారు మరి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఐబీ కంపెనీతో అంటే ఇంటర్నేషనల్ బక్లారేట్ అంటాం, అంటే ప్రపంచ స్థాయి సిలబస్ని తీసుకొచ్చి మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మన స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి మన కరికులంలో దాన్ని కూడా ప్రవేశపెట్టి ఇంటిగ్రేట్ చేసి మన విద్యార్థులకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సర్వేదాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రపంచ స్థాయి విద్యని అందించడానికి ముఖ్యమంత్రి గారు మరి ఇంచుమించు 59,176 మంది టీచర్లకు కూడా ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగించే విధంగా వాళ్ళు కూడా సమాయత్తం చేసి వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తునికి మంచి పునాదులు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎంతో కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు ప్రజలందరికీ కూడా చేరుతూ ఉన్నాయని చెప్పడానికి మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 1,466 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బైజూస్ ఫ్రీ కంటెంట్ని ఆ మ్యాటర్ని ఆ కంటెంట్ సిలబస్ని అంతటినీ కూడాను మరి మన స్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి అంతర్జాతీయ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు పెట్టాలి అంటే మీకు ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మరి నైపుణ్యాలు కలిగినటువంటి రిసోర్సెస్ ఏదైతే ఉంటుందో ఆ నైపుణ్యవంతమైనటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని భారతదేశంలో తయారు చేయాలని ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మన రాష్ట్రంలో నైపుణ్యవంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రప్రదేశ్ నైపుణ్యవంతమైన రాష్ట్రంగా తయారు చేయాలని ఆయన భావిస్తూ ఉన్నారు. అయితే దీనికి మెయిన్ ప్రాతిపదిక ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యూమన్ రిసోర్సెస్ స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్గా ఆ నైపుణ్యవంతమైన హ్యూమన్ రిసోర్సెస్గా మానవ వనరులుగా మనం తీర్చిదిద్దినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని మరి ముఖ్యమంత్రి గారు భావించారు. ఇందుకోసం ఆయన ఈజ్ టర్నింగ్ ఎవ్రీ స్టోన్ అంటాను నేను, ప్రతి రాయిని ఆయన కదిలిస్తూ ఉన్నారు. ప్రతి స్థాయిలో కూడా మనం ఏం చేస్తే మన విద్యార్థుల తాలూకు ప్రమాణాలు మనం పెంచగలం అనే దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మనం కానీ చూస్తే అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇంక్లూజివిటీ అంటాం, అంటే సమ్మిళితమైనటువంటి అభివృద్ధి. సమ్మిళితం అంటే అన్ని వర్గాలని కలపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అదేవిధంగా మరి పేదరికంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ నాణ్యవంతమైనటువంటి విద్యకి కార్పొరేట్ స్థాయిలో మరి డబ్బున్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది. మిగతా పేద వర్గాలకు కూడా మరి అటువంటి విద్యని మనం అందించగలగాలి అనేటటువంటి ఒక తాపత్రయంతో ఒక దీక్షతో మరి అటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పడానికి మేము సందేహించడం లేదు. తర్వాత అనేక మంది అనేక రకాలుగా మరి ప్రచారాలు చేస్తున్నారు. ఉదాహరణకి మనకి ఇటీవల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు జరిగింది విశాఖపట్నంలో. అందులో ఇంచుమించు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనకు వచ్చాయి. 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో లభిస్తాయని చెప్తున్నారు. అయితే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకి ఉపాధి అవకాశాలకి మన విద్యా వ్యవస్థకి ఉన్న సంబంధాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నైపుణ్యవంతమైనటువంటి హ్యూమన్ రిసోర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి విదేశాల నుంచి వచ్చిన డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ విదేశస్తులు మనకి ఇక్కడ పెట్టేటువంటి పరిశ్రమలు కానీ మన రాష్ట్రంలో వాటిల్లో నైపుణ్యవంతమైనటువంటి స్కిల్డ్ పర్సన్స్ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాంటప్పుడే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. అందుకనే ఆయన రైట్ ఫ్రమ్ ఈవెన్ 2వ తరగతి నుంచి రాష్ట్రంలో మరి ఈ ఐబీ సిలబస్ని కానీ ఇంటిగ్రేట్ చేయడం కానీ, బైజూస్ సిలబస్ని ఇంటిగ్రేట్ చేయడం కానీ, ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకి మరి ఆ విద్యను అందించడంలో కానీ మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ విషయాలన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఈ విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది, విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారని చెప్తే ఇది పూర్తిగా రాజకీయంగా చేసినటువంటి ఒక క్రిటిసిజంగా, విమర్శగానే అది ప్రజలు భావిస్తున్నారు. వాస్తవంగా మనం చూస్తున్నాం. నాడు నేడు కార్యక్రమాలు చూసుకోండి, అనేక రకాల కార్యక్రమాలు చూసుకోండి. స్కూల్లో అన్ని స్థాయిల్లో అన్ని రకాలైనటువంటి వసతులతో మరి విద్యార్థులు ఈరోజు అనుభవిస్తూ మరి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా
మనం ఈ దీనికి సంబంధించినటువంటి ఈ తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టడానికి ఇక్కడ మేధావులందరూ కూడా సమావేశమయ్యాము. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరి మొట్టమొదట ఎం జగన్నాథరావు గారిని మరి బ్రీఫ్గా ఆయన ఏ విషయాల మీద మనం ఏ విధంగా మరి విద్యా వ్యవస్థ భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ని మరి రూపొందించబోతుంది, దీనికి సంబంధించిన సత్ఫలితాలు మనం ఎలా సాధిస్తున్నాం అనే విషయాల మీద ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా చెప్తారు. మొట్టమొదటిగా మరి ప్రొఫెసర్ ఎం జగన్నాథరావు గారిని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఫార్మర్ వీసీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి, మన జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య ఎటువంటి ప్రగతి సాధించింది, ఎలా సాధిస్తుంది అనే విషయంపై మాట్లాడడానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము వీసీస్గా ఉన్నప్పుడు, వీసీస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మాకు వచ్చింది. నిజం చెప్పాలంటే ఆయన మా అందరికంటే చాలా చిన్న వయసు ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఆయన ఒక విజన్ గురించి మాట్లాడినప్పుడు మేమంతా ఆశ్చర్యపోయాము, ఇన్స్పైర్ అయ్యాము. ఒక రకంగా ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, ప్రతి విద్యార్థికి మనము అవకాశాలు కల్పించాలి విద్య పొందడానికి, బియాండ్ దీస్ కమ్యూనిటీ బ్యారియర్స్, సోషల్ బ్యారియర్స్. అటువంటి అవకాశాలు కల్పించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులో ఉండాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం, స్కూల్ ఎడ్యుకేషన్ చూసుకుంటే చాలామంది వాళ్ళ పిల్లల్ని, మేబీ మనందరం కూడా అదే చేశాము, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంకి పంపిస్తున్నాము. ఈ రెండు ఎందుకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఎందుకంటే వాళ్ళు అంతర్జాతీయంగా కంపీట్ చేయగలరు అనేది మనందరికీ తెలుసు. అటువంటిది మనము ప్రభుత్వ పరంగా మన స్కూల్స్లోనే మనం చేయలేమా అనేది ఆయన ఆలోచించి వెంటనే కార్పొరేట్ లెవెల్ ఆ స్థాయి రీస్ట్రక్చరింగ్ మనబడి నాడు నేడు అనే కార్యక్రమంలో చేసి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్థాయి వసతులు ఆయన కల్పించారు. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్, అది మనం యాక్సెప్ట్ చేయాలి, అది కనిపిస్తుంది ఫిజికల్గా. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పిల్లలకి ఆప్షన్ ఇచ్చారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుందాం అనుకుంటే మన పాఠశాలల్లో కూడా, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, డిజిటల్ కంటెంట్ ఎంతోమందికి ట్యాబ్స్ ఇచ్చి కాలేజీలు క్లాసుల్లో చెప్పిన పాఠాలే కాకుండా మరిన్ని పాఠాలు నేర్చుకునే విధంగా వాళ్ళకి ఒక కార్పొరేట్ కంటెంట్, మేబీ బైజూస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఆ కంటెంట్ని ఫ్రీగా వాళ్ళ ఇంటి దగ్గర చదువుకునే విధంగా ఫ్రీ ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదే కాకుండా డ్రాప్ అవుట్స్, స్కూల్ మానేయకుండా పిల్లలు, వాళ్ళకి భోజన వసతి, వాళ్ళకి కిట్స్, ఎడ్యుకేషనల్ కిట్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వమే సమకూర్చింది. అంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలకి వెల్ఫేర్ స్కీమ్స్ డిజైన్ చేయడం జరగలేదు, మనందరికీ తెలుసు. దాన్ని మనం 100% మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇదే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్లో అమ్మ ఒడి అనే కార్యక్రమం కూడా, గోరుముద్ద, జగనన్న గోరుముద్ద, ఇప్పుడు చెప్పిన ఫుడ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే మనం అదృష్టవశాత్తు హైయర్ ఎడ్యుకేషన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసుకున్న కొద్ది నెలల్లోనే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ NEP 2020లో మెయిన్ అనేక విప్లవాత్మక మార్పులు చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుగా నిర్ణయించుకొని NEP 2020
డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లో ఉన్న మెజారిటీ ఆఫ్ చాలా ఎక్కువ అంశాలని మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్పారు. ఇంకా ఏ స్టేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, మనమే మొదలుపెట్టాం. దీనికి కారణం ఏంటంటే అదే లైన్స్లో ముఖ్యమంత్రి గారు థింక్ చేశారు ఆల్రెడీ. ఒక స్టూడెంట్ హైయర్ ఎడ్యుకేషన్ అనేసరికి హీ షుడ్ బి హ్యావింగ్ ఆల్ ద స్కిల్స్ రిక్వైర్డ్ డ్యూరింగ్ హిజ్ ఎడ్యుకేషన్ సో దట్ బై ద టైమ్ హీ కమ్స్ అవుట్ హీ షుడ్ బి ఎంప్లాయబుల్. అతను బయటకు వచ్చేసరికి సర్టిఫికేట్తో పాటు జాబ్ ఆఫర్ కూడా ఉండాలి. అటువంటి ఎడ్యుకేషను మనం డిజైన్ చేయాలి. అదే ఆల్మోస్ట్ అటువంటి కాన్సెప్టే మన ఎన్ఈపీ 2020లో కూడా ఉంది. సో అక్కడి నుంచి వచ్చేసరికి ఆయన కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసిన వాటిలో ఫస్ట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కరికులంలో చాలా రిఫార్మ్స్ ఆయన చేయడం జరిగింది. అదే కాకుండా స్టూడెంట్స్ 4-year డిగ్రీ అనేది ఇంట్రడ్యూస్ చేసి మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్. స్టూడెంట్ ఈ 3 ఏళ్ళలోనే చదవాలి, కంప్లీట్ చేయాలి, 4 ఏళ్ళలో చదవాలి, కంప్లీట్ చేయాలి, దెన్ ఓన్లీ వాడికి డిగ్రీ వస్తుంది అనే కాన్సెప్ట్ని కాకుండా మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్. ఫస్ట్ ఇయర్ చదివి బయటకు వెళ్ళిపోతే అతనికి సర్టిఫికేట్ ఇవ్వాలని, సెకండ్ ఇయర్ చదివి బయటకు వెళ్తే డిప్లొమా, థర్డ్ ఇయర్ చదివి బయటకు వెళ్తే డిగ్రీ, ఫోర్త్ ఇయర్ చదివి బయటకు వెళ్ళిపోతే హానర్స్ డిగ్రీ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఎన్ఈపీలో ఉంది. అది మనం ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. యాప్షీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్, మనం మరీ స్ట్రక్చర్డ్గా ఈ 3 ఏళ్ళు ఇదే సిలబస్ మీరు చదవండి, దీనికి మాత్రమే మనం పాఠాలు చెప్తాము అనేది కాకుండా స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్కి సంబంధించి క్రాస్ డిసిప్లినరీ, క్రాస్ డొమైన్, మిగిలిన ఒక సైన్స్ స్టూడెంట్ కావాలనుకుంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ చదవచ్చు, కంప్యూటర్స్ నేర్చుకోవచ్చు. అలాగే కామర్స్ స్టూడెంట్ సైన్సెస్ చదవచ్చు, సైన్స్ స్టూడెంట్ ఆర్ట్స్ చదవచ్చు. ఇటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అటువంటి కోర్సు కరికులం మనం డెవలప్ చేయడం జరిగింది. అదే కాకుండా స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సర్టిఫికేట్ ఇచ్చేసి పంపడమే కాదు, బై ది టైమ్ హీ కంప్లీట్స్ హిజ్ డిగ్రీ హీ షుడ్ హ్యావ్ సమ్ స్కిల్స్. అట్లీస్ట్ అతను 6 కోర్సెస్ తన డిగ్రీ టైంలో ఈ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్, మేబీ ఇట్ ఈస్ ఆన్లైన్ కోర్సెస్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు, అండ్ బ్లెండెడ్ కోర్సెస్ అవ్వచ్చు, తీసుకోవాలి. అతని యొక్క కెరీర్ ఆబ్జెక్టివ్స్ బట్టి అటువంటి కోర్సెస్ని అతను చూస్ చేసుకొని వాటిని కంపల్సరీగా చదివే విధంగా ఈ కోర్సెస్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా టెక్నాలజీ ఇనిషియేటివ్స్, మనం కోవిడ్ అనేది ఒక రకమైన ఆపర్చునిటీ ఇచ్చింది. ఒక రకంగా ఎలా అంటే టు టెస్ట్ వేరియస్ ఆన్లైన్, మన ఆన్లైన్ ఎడ్యుకేషన్ని టెస్ట్ చేసే విధంగా ఈ లాక్డౌన్ అనేది అవకాశం మనకి ఇచ్చింది. వేరియస్ ప్లాట్ఫామ్స్ని, ఒకవేళ ఇటువంటి లాక్డౌన్ వస్తే ఎడ్యుకేషన్ అనేది హిండరెన్స్ ఆగిపోకుండా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాడాలి అనే దానికి మనకి ఇది ఒక అవకాశం వచ్చి we have tested and experimented with a lot of online platforms and we were successful in that, especially in our university level education లో. అలాగే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ అనే ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్షీ వాళ్ళు డిజైన్ చేశారు. దీంతో క్లాసుల్లో చెప్పే, కాలేజీల్లో చెప్పే కంటెంటే కాకుండా ఎల్ఎంఎస్ ద్వారా ఎన్నో కొత్త విషయాల్ని స్టూడెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకుని వాళ్ళు సర్టిఫికేషన్స్ తెచ్చుకునే విధంగా జరిగింది. అదే కాకుండా యూనివర్సిటీసు, ఫర్ ఎగ్జాంపుల్ మేము నన్నయ్య యూనివర్సిటీలో ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాం. అలాగే చాలా యూనివర్సిటీస్ మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల ఇండస్ట్రీలో ఎటువంటి లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారో సాఫ్ట్వేర్ వాళ్ళు, అదే ప్రాజెక్ట్స్ మన పిల్లలు ఆఫ్టర్ క్లాస్ అవర్స్, ఆఫ్టర్ 5 PM వాళ్ళు అప్ టు 9 PM వరకు చేస్తూ లైవ్ ప్రాజెక్ట్స్లో ట్రైనింగ్ కమ్ ఎర్నింగ్, దే ఆర్ ఎర్నింగ్ సంథింగ్ వైల్ లెర్నింగ్, ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అనే కార్యక్రమం మేము చేయడం జరిగింది. అది కూడా ఈ విధంగా
ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇండస్ట్రీ ఇంటరాక్షన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకొకటి 10-month మ్యాండేటరీ ఇంటర్న్షిప్. మన డిగ్రీ ప్రోగ్రామ్స్ అంతకుముందు థియరీ బేస్డ్, ఓన్లీ థియరీ నేర్పడం, మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, డిగ్రీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఉండాలి. ప్రతి స్టూడెంట్కి ఇంటర్న్షిప్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే అట్లీస్ట్ 3 సంవత్సరాల్లో 10 నెలలు ఇంటర్న్షిప్కి కేటాయించి వాళ్ళకి ప్రాక్టికల్ అండ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇస్తున్నాము. అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. యా, అదే కాకుండా స్టూడెంట్ సపోర్ట్ మనకి తెలుసు, జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన, ఇవన్నీ జగనన్న విదేశీ విద్యా దీవెన, ఇవన్నీ ఇచ్చారు. వాట్ ఈస్ ది అవుట్కమ్? దీనివల్ల ఏంటి అవుట్కమ్ వచ్చింది అంటే, మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయినింగ్ పెరిగింది. అది క్లియర్ కట్ ఇండికేషను. అలాగే మన తాలూకా జెండర్ పారిటీ ఇండెక్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు అనే విషయం కూడా మనకి తెలిసింది. అలాగే ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ NAC గ్రేడింగ్ సాధించాయి. మా నన్న యూనివర్సిటీ ఫస్ట్ టైం మేము NACకి వెళ్ళాము, మాకు B+ వచ్చింది. అదే ఆంధ్ర యూనివర్సిటీ మనం ఈ మధ్య చూసాము, AA+ తెచ్చి మన VC ప్రసాద్ రెడ్డి గారు కంట్రీలోనే హైయెస్ట్ స్కోర్ సాధించారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వాస్ట్ టాపిక్ 10 నిమిషాలు అన్నారు ముందు. నమస్కారాలు తెలియజేస్తూ, నేను అతి క్లుప్తంగా 5 నిమిషాలు మాట్లాడతాను. అసలు దేశ అభివృద్ధి అంటే దేనిపై ఆధారపడుతుంది? 2 చక్రాలు తిరిగితే దానివల్ల ఆ అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇది మనం చెప్పింది కాదు, చరిత్ర పుటల్లో వచ్చింది. 1 హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ వనరులు, 2 ఫిజికల్ క్యాపిటల్, బిల్డింగ్స్, ఎక్విప్మెంట్, ఇండస్ట్రీ, రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్. ఈ 2 అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సమగ్రంగా జరుగుతుంది. ఇది నేను చెప్పింది కాదు. నోబెల్ లారియట్ థియోడార్ షుల్డన్ ఆయన అమెరికన్ శాస్త్రవేత్త ఎప్పుడు 1960లో చెప్పాడు. దానికి 2 ఉదాహరణలు కూడా చెప్పాడు. ఏమిటంటే, దేశంలో, ప్రపంచంలో ఈవేళ చూస్తే అత్యధిక అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇండియా, ఫ్రాన్స్, UK, ఇటలీ, ఆస్ట్రేలియా, ఇలా ఒక 10 దేశాలు. ఈ టాప్ 5లో ఉన్న దేశాల్లో మనకు 2 దేశాల గురించి అక్కడ ఒకటి చెప్పారు. 1 జర్మనీ, 2 జపాన్. ఆ 2 దేశాలు రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం జరిగింది అన్నది మనకు తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధం నాటికి అవి 2 చాలా పటిష్టమైన దేశాలు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం 1919 నుంచి రెండవ ప్రపంచ యుద్ధం 1939 మధ్య కాలంలో ఆ 2 దేశాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. కారణం ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి. జపాన్ కానీ జర్మనీ కానీ వాళ్ళ యూత్ని పాలిటెక్నిక్స్ పంపించి, జపాన్ అయితే ఆ ఎంపరర్ తన తాలూకా యూత్ని 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యూరోపియన్ కంట్రీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది కాబట్టి అక్కడికి పంపించి తన డబ్బులతోనే వాళ్ళకి ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, పాలిటిక్స్ను జాయిన్ చేసి వాళ్ళు బ్యాక్కి వచ్చి ఈవేళ జపాన్ ప్రపంచ దేశంలోనే సాంకేతికంగా అత్యధికమైన నైపుణ్యం కలిగిన అభివృద్ధి చెందిన దేశం. అంటే దీనికి కార్నర్ స్టోన్ ఏంటంటే, మీరు అభివృద్ధి కావాలి, నిజమైన దేశం అభివృద్ధి కావాలంటే ఆ దేశంలో ఫిజికల్ క్యాపిటల్ జరిగితే సరిపోదు, మానవ వనరుల అభివృద్ధి జరిగితేనే సరిపోతుంది అని చరిత్ర చెప్తుంది. ఈ దిశగా ఆలోచించి చేయాలంటే మనకి స్వతంత్రం 1947లో వచ్చింది. పంచవర్ష ప్రణాళిక స్టార్టింగ్ 1950లో వచ్చింది. అప్పుడు విపరీతమైన చర్చ జరిగింది. విద్యని మొత్తం దేశం అంతటికీ వ్యాపించేటట్టు చేయాలని చెప్పి ఇండియన్ ఎడ్యుకేషనల్ కమిషన్ పెడదాం అనుకున్నారు, జస్ట్ లైక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా. కానీ నాడు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు సాదాసీదా మనుషులు కారు, జమీందారులు, ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవాళ్ళు, కులక్స్ అంటాం వాళ్ళందరూ పార్లమెంట్లు ఉంటే
ప్రతి వాడికి పల్లె పల్లెల్లో విద్య వస్తే మాకు పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారనే దృక్పథం కలిగి విద్యని సర్వవ్యాపంగా లిటరసీ 100% అనే దాని మీద రాకుండా దానికి నీరు గార్చేశారు. అది ఎన్నాళ్ళు జరిగిందంటే ప్రపంచీకరణ అడుగు పెట్టే వరకు మనం అలాగే వెళ్ళాం. 1990 వరకు ప్రపంచీకరణ జరిగిన తర్వాత మనం ఎక్కడ లోటు ఉన్నది, మనం ఎక్కడ సర్దుకోవాలనేసరికి మొదలుపెట్టారు. అప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయి. ఈ కార్పొరేట్ స్కూల్స్ గ్రోత్ గణనీయంగా 1990 నుంచి 1919 వరకు జరిగింది. మీకు తెలుసు, ఆంధ్ర రాష్ట్రమే మీకు ఎగ్జాంపుల్. సో ప్రతివాడు పేదవాడైనా ఎవడైనాను డబ్బులు అప్పు చేసైనా ఏదైనా కార్పొరేట్ స్కూల్కి వెళ్తేనే వాడికి ఉద్యోగం, లేకపోతే వాడు మామూలుగా ఉండడమే. వాడు సెక్యూరిటీ గార్డు కింద కానీ లేకపోతే వాచ్మ్యాన్ కింద కానీ ఇలాగ బతకాలి తప్ప వాడు ఇంజనీర్ డాక్టర్ అవ్వలేరు. అయితే మన రాష్ట్రంలో ఈవేళ తక్కువ వయస్సు కలిగిన పిన్న వయస్సు కలిగిన డైనమిక్ ఉన్న ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉండి అతను దృక్పథం ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధి జరుగుతుందని అతను నిజమైన కంకణం కట్టుకున్నాడు. ఇక్కడ నిజంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే విద్యాభివృద్ధి చేస్తే డైరెక్ట్గా ఓట్లు రావు. ఎందుకంటే ఇమీడియట్గా ఓట్ బ్యాంక్ కాదు అక్కడ. ఎందుకు, ఈరోజు మీరు చిన్న కొన్న అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కానీ మీరు పెట్టిన డబ్బు వాళ్ళు 15-20 సంవత్సరాలు అయితే కానీ వాళ్ళు నైపుణ్యమైన ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ కాలేరు. అంటే ఇక్కడ ఏంటంటాం ఇంగ్లీష్లో జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ జరిగింది ఇమీడియట్గా ఫలితం ఇవ్వదు. ఒక ఇండస్ట్రీలో ఇన్పుట్ పెడితే ఒక షేర్ కొంటే వచ్చినట్టు రాదు, చాలా కాలం పడుతుంది. ఇంతకాలం వెయిట్ చేస్తారా ఏ రాజకీయ నాయకులైనా? చేయరు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మానవ వనరుల రాష్ట్రంలో అభివృద్ధి చేస్తే మన రాష్ట్ర యువత ప్రపంచంలోనే మంచి మంచి స్థాయిల్లోకి వెళ్ళి సత్యానారాయణ లాంటి వాళ్ళు హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఉంటారు. కాబట్టి ఈవేళ మనం తీసుకున్న ఈ విద్యా వ్యవస్థ తాలూకా సంస్కరణలు, విద్య మీద రాష్ట్రం పెడుతున్న పెట్టుబడి, ఫర్ ఎగ్జాంపుల్ 2019లో కంటే ఈవేళ 2023 నాటికి 33% అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ప్రొఫెసర్స్ చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాము? ఐబీతో మనం మొన్ననే సంతకం పెట్టుకొని ఒక మెమరాండం అండర్స్టాండింగ్కి వెళ్ళాము. ఎందుకు ఇది అంతంటే మానవ వనరులు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందితే వీళ్ళు ప్రపంచంలోనే అత్యధికమైన అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా తయారవుతారు. ఎక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ఉదాహరణ తీసుకోండి, కేరళ, మిజోరాము 100% లిటరసీ రేట్. కేరళ ఇటు లేని దేశం కానీ ప్రపంచంలో ఏ మూలైన ఉంటుందా? అలాగే రాబోయే 10-15 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేని దేశం అంటూ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉంటారు. ఈవేళ రాష్ట్రం తీసుకున్న చర్యలు, విద్యా విధానంకు మనం పెడుతున్న పెట్టుబడి, మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆల్రెడీ ప్రైమరీ 100% వెళ్ళింది, అప్పర్ ప్రైమరీ 98% వెళ్ళింది, సెకండరీ ఆల్రెడీ 85% వెళ్ళింది. అంటే గత 3 సంవత్సరాల్లో. ఇది మరొక 10 సంవత్సరాలు మీరు చూడండి, ఆంధ్ర రాష్ట్రము దేశంలోనే అగ్రగామిగా తయారవుతుంది. ఆల్రెడీ కొన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోను కానీ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్లో కానీ మనం ఆల్రెడీ ప్రథమ స్థానం ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర విభజన వచ్చినప్పుడు మొత్తం క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్, సికింద్రాబాద్ అక్కడ వదిలేసాము. 60% రెవెన్యూ అక్కడి నుంచే వస్తుంది రాష్ట్రానికి. ఏమీ రెవెన్యూ లేకుండా మనకి ఉన్నది ఒకటి సహజ వనరులు ఉన్నాయి. మంచి విద్య నేర్చుకునే పిల్లలు, అంటే కష్టపడే మనస్తత్వం గల రైతులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు. మన విద్యా వ్యవస్థని సమూలంగా మార్పుకు తీసుకువచ్చే విధానంతో గవర్నమెంట్ వెళ్తుంది. కాబట్టి ఇది మనం అందరము హర్షించాలి. దీన్ని రాజకీయాలు అతీతంగా కన్సిడర్ చేసి మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ శ్రీరామూర్తి మాస్టారు చెప్పారు ఒక విషయాన్ని. ఇక్కడ గతంలో ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక 100 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఒక 100 మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కానీ మనం తీసుకుంటే అందులో 6గురికి కానీ 7గురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి స్కిల్స్ సరిగ్గా లేవు. అంటే జాబ్ మార్కెట్లో, ప్రపంచ జాబ్ మార్కెట్లో మనం ఉద్యోగాలు ఎక్కువగా పొందాలి అంటే ఆ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఇంజనీరింగ్ కానీ ఎంబీఏ కానీ మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ వాళ్ళకి ఫౌండేషనల్ నాలెడ్జ్ సరిగ్గా లేదు అనేటటువంటిది. దానివల్ల ఏ కొద్దిమందికి ఉద్యోగాలు తప్ప మన అవకాశాలు అందరికీ చేరడం లేదు. అందుకనే
అది రూట్ ప్రాబ్లం ఎక్కడుందో దాని మీదే ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఈరోజు మరి ఈ ఫౌండేషనల్ కోర్సెస్ ద్వారా అంటే రైట్ ఫ్రమ్ ఈవెన్ సెకండ్ స్టాండర్డ్ నుంచి గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వరకు కూడా ప్రతి స్థాయిలో కూడా మరి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి మరి మోస్ట్ స్కిల్డ్ టీచర్స్ని ఉపయోగించి ప్రొఫెసర్స్ని ఉపయోగించి మరి వాళ్ళని ఆ జాబ్ మార్కెట్లో విజయవంతంగా ఆ అవకాశాలు చేజిక్కించుకోవడానికి అవకాశం ఉండే విధంగా మరి విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి గారు రూపొందిస్తున్నారని చెప్పడానికి మరి మేము గర్విస్తున్నాం. ఎందుకంటే 100కి 100 మందికి కాకపోయినా కనీసం ఒక 50%, కనీసం 70% మందికైనా ఉద్యోగాలు రావాలి కదా. ఊరికినే ఇంతమంది గ్రాడ్యుయేట్స్ భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పుకోవడానికి కాదు కదా. సో ఒక పక్క జనరల్ ఎన్రోల్మెంట్ రేషియో మీద దృష్టి పెడుతున్నాయి, ఇంకొక పక్క నైపుణ్యవంతమైనటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెసర్ మేషార్ చెప్పినట్లు ఆ విధంగా కాన్సన్ట్రేషన్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను ముందుకి తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని ఈ సభ అభినందిస్తూ ఉంది. తర్వాత ప్రొఫెసర్ విశ్వనాథన్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్. మేషార్ ఇక్కడ మాట్లాడండి. Good morning to all of you, dignitaries on the dais, Professor H. Lachpati Rai, former Vice Chancellor, B.R. Ambedkar University, and the President of today's function, Professor M. Jagannath Rao Garu, former Vice Chancellor, Aditya Nanna University, my Guru, Professor C.H. Sunan Garu, former senior professors and other colleagues, and పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం. ఈరోజు మీకు తెలుసు, దేశంలో హైయెస్ట్ లిటరసీ ఉన్న స్టేట్ ఇంతకుముందు కేరళ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్. అది చాలామందికి మీకు తెలుసో లేదో కానీ ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. అది వచ్చి ఈ మధ్య వచ్చింది, సుమారు ఒక 6 మాసాల ముందే వచ్చింది. లిటరసీ రేట్ పెరగడం అనేటువంటిది ఓవర్ నైట్ జరిగేటువంటి విషయం కాదు. అంటే ఇక్కడ లిటరసీలో 2 రకాలు ఉన్నాయి, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనేది. క్వాంటిటేటివ్ అంటే నెంబర్ పెరగడం, క్వాలిటేటివ్ అంటే ఆ నెంబర్ యూస్ఫుల్గా ఉండదు. దాన్నే మనం హ్యూమన్ రిసోర్స్ ఇండెక్స్ అంటారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ప్రపంచంలో ఈరోజు ఒక దేశం డెవలప్ అవుతుందా లేదనేటువంటిది అనేకమంది పారామీటర్స్ మీద ఆధారపడుతుంది. దాంట్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఈ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది? మీరు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ యొక్క స్టాండర్డ్ బట్టి. నెంబర్ 1, గతంలో మనం చదువుకున్నప్పుడు ఒక హేళన చేసేవారు, నువ్వేంటే దుంపల బండ్లు వచ్చావా అని అడిగారు వాళ్ళు. దుంపల బండ్ల పేరు ఎందుకు వచ్చింది నాకు చాలా రోజులు అర్థం కాలేదు. తర్వాత అర్థమైందంటే అక్కడ ఈ కందమూలం చేమ దుంపలు అనేటువంటి దుకాణాల్లో కొనుక్కొని తీసేసి వీళ్ళు చదువుకునేటువంటి ఒకది. రెండవది కాన్వెంట్ ఎడ్యుకేషను, వాళ్ళు ఒకదిగా సోఫిస్టికేటెడ్ టెక్నిక్స్. ఈ విధంగా ఈ దుంపల బళ్ళు అనేటువంటి ఎడ్యుకేషన్లో అనేటువంటిది చిన్నదూపు చూడవలసిన అవసరం లేదు. ఈరోజు మన ప్రెసిడెంట్ కానీ, ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ కానీ, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి 6 కానీ అందరూ దుంపల బళ్ళ నుండి వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ప్రొవైడెడ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది అవైలబిలిటీ ఉండడం. గతంలో ఇప్పుడు సీఎం గారు చెప్పారు, మనబడి నాడు నేడు అనేటువంటి ఒక ప్రోగ్రాం మీకు అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాం 2019లో స్టార్ట్ అయ్యి 2023 వరకు 3 సంవత్సరాలు దాన్ని అంచనా వేసి సుమారు 12,000 కోట్ల రూపాయలు అనేటువంటి దానికి ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఇంట్రడ్యూస్ చేశారు. దానిలో 9 కాంపోనెంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఆ రోజు కంకణం కట్టుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ ఎడ్యుకేషన్ యొక్క ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడము, డ్రాప్ అవుట్స్ని తగ్గించడం. ఒక నిమిషం మీరు నిశ్శబ్దం కూడా ఇది చెప్పింది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది, కంప్లీట్నెస్ ఉండట్లేదు. నేను 2 సార్లు డ్రాప్ అయిపోయినాను ఎడ్యుకేషన్లో. ఒకసారి 10th క్లాస్లో, ఒకసారి ఇంకో 7th క్లాస్లో డ్రాప్ అయిపోయి మళ్ళీ ఎడ్యుకేషన్కి వచ్చి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్స్ సంపాదించాను. నేను కేజీ నుండి పీజీ వరకు తెలుగు మీడియంలో స్టూడెంట్లో ఉండి ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడల్స్ సంపాదించి నేను డిఎస్పీ పోస్ట్ కూడా సెలెక్ట్ అయ్యాను గ్రూప్ 1లో. దీనికి కారణం కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే. ఈరోజు ఈ విధంగా ఈ చర్చాగోష్ఠిలో పార్టిసిపేట్ చేస్తున్నానంటే వీళ్ళందరితో కలిసి ఇది కేవలం నా యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తప్పించరా తప్ప కులం కానీ ప్రాంతం కానీ ఇంకేది కాదు. అందుచేత దీనిని మనం మాస్టర్ చెప్పినట్టు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఇంప్రూవ్ చేయాలంటే హ్యూమన్ రిసోర్స్ అనేటువంటిది ఉపయోగించుకోవాలి.
ఇప్పుడే చెప్పాను, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచడం అనేటువంటి. లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచడం ఏంటంటే మనం చదువుకున్నటువంటి విద్య వల్ల ఒక ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అంటే ఏమంటారంటే నీకు ఏమైనా ఉద్యోగం వచ్చిందని అడుగుతారు. ఫస్ట్ పాయింట్, మీరు ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ పూర్తి చేసి మీ విలేజ్ వెళ్తే ఏమా అబ్బా ఏమైనా ఉద్యోగం వచ్చిందా ఫస్ట్ పాయింట్ ఇది అడుగుతారు మీరు. అంటే ఉద్యోగం వస్తే ఆ ఎడ్యుకేషన్ మంచిది, ఉద్యోగం రాకపోతే ఎడ్యుకేషన్ చెడ్డది. అదొకటే ఈరోజు కొలమానం ఏ ప్రాంతం అయినప్పటికి కూడా. అందుచేత మీరు ఉద్యోగం సంపాదించాలంటే 3 రకాలైనటువంటి థింగ్స్ మీకు ఉండాలి. ఒకటి ఎడ్యుకేషన్, దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. రెండోది స్కిల్స్, మూడోటువంటిది యాటిట్యూడ్. ఈ 3 రకాలైనటువంటిది మీరు చాలా ఇంపార్టెంట్. ఆ 3 రకాలని పరిగణనకు తీసుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మనబడి నాడు నేడైనటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో ఈరోజు మీరు చెప్తున్నానండి, కొన్ని కాలేజెస్కి వెళ్ళి బాత్రూమ్లు చూడండి, టాయిలెట్స్ చూడండి, పర్టికులర్గా లేడీస్ టాయిలెట్స్ కానీ జెంట్స్ టాయిలెట్స్ చూసినట్లయితే వెళ్ళడానికి భయపడేటువంటి ఒక సిచ్యువేషన్ ఉంది. బట్ ఈరోజు మనం చూసినట్లయితే నేను పర్సనల్గా శ్రీకాకుళం జిల్లాలో కొన్ని స్కూల్స్ నాడు నేడు ప్రోగ్రాంలో ఇంప్రూవ్ అయినటువంటి చూశాను. ఆ బాత్రూమ్స్ చెప్పకూడదు కానీ ఒక పెద్ద యూనివర్సిటీలో ఉన్నటువంటి బాత్రూమ్స్ కూడా బాగున్నాయి. అక్కడ గ్రీన్ బ్లాక్ బోర్డ్స్ పెట్టారు. ఇంతకుముందు గ్రీన్ బ్లాక్ బోర్డ్స్ అంటే కేవలం ఒక కార్పొరేట్ కాలేజెస్లో ఉన్నాయి. గ్రీన్ బ్లాక్ బోర్డ్స్ పెట్టారు. కూర్చోడానికి హెడ్ మాస్టర్ కుర్చీ లేదు ఇంతకుముందు. ఈరోజు కుర్చీ, బెంచి, ఫ్యాన్లు అన్ని అరేంజ్ చేశారు. ఎందుకు డ్రాప్ అవుట్స్ వస్తున్నాయి ఎక్కువగా అంటే ఒక కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పూర్ క్వాలిటీ. కూర్చోడానికి కుర్చీ లేదు. 10th క్లాస్ ఎగ్జామినేషన్ అటువంటిది చాలా కాలేజెస్లో నేల మీద రాసేటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి కదా ఈరోజు కాదు గతంలో. బట్ ఈరోజు దాన్ని మనకు కుర్చీల మీద కూర్చొని రాసేటువంటి ఒక అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు మనకి ఇంట్రడ్యూస్ చేసి ఇచ్చారు. అంటే మనం ఎక్కడో డెవలప్, అమెరికాతో కంపేర్ చేసుకోవడానికి లేదు, జపాన్తో కంపేర్ చేసుకోవడానికి లేదు, యూరప్తో కంపేర్ చేసుకోవడం లేదు, మనం కంపేర్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ నాడు నేడు, నౌ అండ్ దెన్. ముందు ఎలాగున్నాము, ఈరోజు ఎలాగున్నామని కంపేర్ చేసుకుంటే మనం ఎంత ఇంప్రూవ్ అయ్యామనేటువంటి తెలుస్తుంది. ఎందుకంటే నేను అమెరికాతో కంపేర్ చేసుకుంటే ఎప్పుడు నేను బ్యాక్వర్డ్. ఇప్పుడు యూరప్ అనేటువంటిది, అమెరికా అనేటువంటిది, ఆస్ట్రేలియా అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితం డెవలప్ అయిపోయి ఉన్నాయి. ఈరోజు మన ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు లేదు, 70 సంవత్సరాలు అది. మనం డెవలప్మెంట్ వాళ్ళతో ఎడ్యుకేషన్లో పోటీ చేయడం ఈజీ కాదు. కానీ ఎప్పుడైనా ఒక మంచి బిగినింగ్ అయినటువంటిది వచ్చింది. ఆ బిగినింగ్ని మనం తీసుకొని ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ విలేజెస్లో ఎక్కువ అవుతున్నాయి. డ్రాప్ అవుట్స్ అంటే 10th క్లాస్ వరకు కూడా చదువుకోవట్లేదు, 6వ క్లాసు 5వ క్లాసు చదువుకొని డ్రాప్ అవుట్ అవుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి సరైన ఫుడ్ కానీ కావాల్సిన ఇన్కమ్ లేకపోవడం. దానిని మనం ఈ మనబడి ద్వారా తప్పకుండా చేశారు, దాన్ని బాగు చేశారు, అది జరుగుతుంది. ఇంకా రెండో విషయం మనం చూసినట్టయితే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి నేను ఆంధ్ర యూనివర్సిటీలో 1980లో జాయిన్ అయ్యాను, 82 వరకు చదివాను. 37 సంవత్సరాలు ఒక ప్రొఫెసర్గా వర్క్ చేసి ఈరోజు వచ్చాను. ఆ రోజు ఈరోజు కంపేర్ చేసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది బ్రహ్మాండంగా డెవలప్ అయింది. అండ్ ఈరోజు మనం చూసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో సెకండ్ యూనివర్సిటీ హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి NAAC స్కోర్ వచ్చినటువంటి యూనివర్సిటీ ఏదైనా అంటే ఈరోజు మనం చెప్పొచ్చు ఆంధ్ర యూనివర్సిటీ మనం గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈ విషయంలో మీరందరూ ఒకసారి అప్లాజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది NAACలో ఇప్పుడే చెప్తున్నాను 3.74 స్కోర్ అనేటువంటిది ఈవెన్ పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు. అటువంటిది మన ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చింది. మరి ఆ క్రెడిట్ మన వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ రెడ్డి గారు, ఆయన యొక్క టీము చెందుతుంది. ఎంతో అభివృద్ధి చేయించారు. ఈరోజు మీరు చూసినట్లయితే ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, సైన్స్ కాలేజీలో కానీ. ఇంకో విషయం చెప్తున్నానండి, ఆంధ్ర యూనివర్సిటీలో ఈరోజు మీకు మొన్నే తెలుసు అక్కినేని నాగార్జున గారు వచ్చి ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఓపెన్ చేశారు. అది నాడు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, అది కేవలం సీఎం గారు ఇచ్చిన ఫండ్స్తో మాత్రమే డెవలప్ చేసిన మనం చేస్తున్నాను ఈ మాటలు. సో దేర్ఫోర్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ దాట్ ప్రతిదాన్ని విమర్శించవచ్చు. విమర్శకి ఏది అనర్హత ఉందో లేదు, ఏది విమర్శించవచ్చు, డెవలప్ చేయడమే కష్టం. బట్ ఒక డెవలప్మెంట్కి ఆయన శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి గారు. దాన్ని మనం చేయనిచ్చి దాన్ని ఏ విధంగా పైకి తీసుకెళ్లాలనేటువంటి గురించి ఆలోచించాలి తప్ప విమర్శిస్తే చెప్పండి దీంట్లో ఏ ఒక్కరికైనా విమర్శలకు పాత్రుడే అవుతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఇలా కంటిన్యూ చేసి మనం చేయనిచ్చి ముందుకి ప్రగతికి తీసుకెళ్లాలని అభిప్రాయపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి కృతజ్ఞతలు చెప్తాను. నమస్కారం. నెక్స్ట్ స్పీకర్ ప్రొఫెసర్ శరణ్ రాజ్ గారు మాట్లాడే ముందు ప్రొఫెసర్ విశ్వనాథ్ గారు లేవనెత్తినటువంటి పాయింట్స్లో ఇక్కడ చిన్న సమీక్ష చేయాలి. ప్రధానంగా ఆయన
డ్రాప్ అవుట్స్ గురించి మెన్షన్ చేశారు. గతంలో 2014-19 సంవత్సరాల్లో కానీ మనం చూస్తే రాష్ట్రంలో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ డ్రాప్ అవుట్ రేషియో యావరేజ్గా 8 నుంచి 9%. అంటే మాత్రం అంతవరకు మాత్రం టార్గెట్ రీచ్ అవ్వగలిగాం. కానీ 2019-2024 సంవత్సరాల మధ్యన డ్రాప్ అవుట్ రేషియో మరి 25% పైగా మరి మనం అచీవ్ చేయడం జరిగింది. అంటే ఏదైతే నాడు నేడు కార్యక్రమాల ద్వారా, మరి అమ్మఒడి కార్యక్రమాల ద్వారా, విద్యా వసతి కార్యక్రమాల ద్వారా, జగనన్న విద్యా కానుక కార్యక్రమాల ద్వారా ఏవైతే కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో ఆ కార్యక్రమాల వలన ఈ డ్రాప్ అవుట్ రేషియో తగ్గుతూ ఉంది. మరి ఎక్కువ మంది విద్యా వ్యవస్థలోకి అంటే యాక్సెసిబిలిటీ కానీ, అకౌంటబిలిటీ కానీ, ఈక్విటీ కానీ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మరి విద్యా వ్యవస్థలో జోడించి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అభిప్రాయపడుతూ ఉన్నాము. అంతేకాకుండా విద్యా వ్యవస్థ అనే దాన్ని చాలామంది ఈ మధ్యన మన విదేశాల నుంచి కొంతమంది ప్రముఖులు వచ్చారు. అలాగే మన దేశంలో మిగతా రాష్ట్రాల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ అనుసరిస్తున్నటువంటి విద్యా విధానాలను సమీక్షించడానికి, పరిశీలించడానికి రావడం జరిగింది. వారందరూ కూడాను దీన్ని చాలా గొప్పగా మరి అంటే ఇది చాలా వినూత్నంగా ఉంది, వినూత్నమైనటువంటి పద్ధతిలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ముందుకు నడుస్తూ ఉందనేటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రొఫెసర్ శరణ్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ రోజున ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై చర్చాగోష్ఠికి హాజరైనటువంటి పెద్దలకు, విశాఖ నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఈనాడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ప్రగతి బాటలో ప్రయాణం చేయడానికి కారణం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు చేపట్టినటువంటి విద్యా సంస్కరణల కారణంగా ఈనాడు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది ప్రగతి బాటలో పయనిస్తూ ఉంటే కొందరు కళ్ళుండి చూడలేనటువంటి ధృతరాష్ట్రులు, చదువంటే గౌరవం లేనటువంటి వ్యక్తులు ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా స్కూలు బాట పట్టి వారంతా కూడా విద్యను నేర్చుకోవాలనేటువంటి సంతృప్తితోటి కలవాడికే కాలేజీ విద్య, ఉన్నవాడికే ఉన్నత విద్య అనేటువంటి నానుడు గతంలో అయితే ఈనాడు పేద వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటువంటి అవకాశం, పేద విద్యార్థులు కూడా షూస్ వేసుకుని టై కట్టుకుని బెల్టులతోటి యూనిఫామ్తో వెళ్ళేటువంటి అవకాశం, పేద విద్యార్థులు కూడా సిబిఎస్ఈ ఐబీ కరికులంతో కూడినటువంటి ప్రపంచ స్టాండర్డ్స్తో కూడినటువంటి విద్యను పొందడానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు ప్రజలందరూ కూడా మేలు జరుగుతూ ఉంది. ఇవాళ నేను విద్యా విభాగం అధిపతిగా మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం. దానిలో చూసినటువంటి అంశాలను చూసినట్లయితే జగనన్న అమ్మఒడి పథకం కింద లబ్ధిదారులు 44,48,865 మంది విద్యార్థులు. దానికి ఖర్చు పెట్టినటువంటిది 26,667 కోట్లను ఖర్చు పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా కానుక ఏదైతే కనుక పేద విద్యార్థుల్ని స్కూల్స్కు పంపేటప్పుడు యూనిఫామ్లు కానీ, వారికి కావలసినటువంటి షూస్ కానీ, సరైనటువంటిది పుస్తకాలు కానీ, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి బైలింగ్వల్ మెథడ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు, ఆ రోజున ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలు మొదటి రోజు స్కూల్కు వెళ్ళేటువంటి రోజునే ప్రభుత్వం కల్పిస్తున్నందుకు గాను లబ్ధిదారులు 43,10,165 మంది. దానికి ఖర్చు అయినటువంటిది 3,367 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి ఖర్చు పెడుతున్న అంశం. ఇవన్నీ మీకు కళ్ళకు కనిపించట్లేదు అనుకుంటున్నాను. ఒక దురదృష్టవశాత్తు ఏంటంటే కేవలం పేద విద్యార్థులకు, అణగారిన వర్గాలకు విద్య అందకూడదు అనేటువంటి కుట్రతోటి
కొంతమంది దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టడానికి మేధావులందరూ కూడా ఈ రోజున ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై చర్చాగోట్లో పాల్గొంటున్నాం. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆధారాలతోటి మాతో చర్చకు రమ్మని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా జగనన్న గోరుముద్దకు గాను లబ్ధిదారులు ఎంతమైతే ఉన్నారో 43,26,782 మంది లబ్ధిదారులు, దానికి గాను 4,417 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కారణం పేద వర్గాలు ఒక పూట తిండి ఉంటే ఒక పూట తిండి లేనటువంటి గంజినీళ్ళు తాగేటువంటి వ్యవస్థ నుంచి చదువుకునే వయసులో విద్యార్థులకు పోషకాహారాలు ఉండాలి అనే ఉద్దేశంతో 15 రకాలైనటువంటి ఫుడ్ తోటి ఒక మెనూను తయారు చేసి ప్రతిరోజు కోడిగుడ్డు, అదేవిధంగా 3 రోజులు రాగిజావ ఇచ్చేటువంటి పోషకాహారాలతో కూడినటువంటి ఆహారాన్ని ఇచ్చి విద్యార్థులు చదువుకునేటువంటి వయసులో వాళ్ళ మేధస్సుకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని మరొకసారి మీకు తెలియజేస్తూ, అదేవిధంగా పాఠశాలలో నాడు నేడు కార్యక్రమాల్లో మొదటి ఫేజ్ కింద మాస్టర్ చెప్పారు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ రోజున ఎలా ఉన్నాయి, ఈ రోజున ఎలా ఉన్నాయి, విద్యార్థులకు కావాల్సినటువంటి మంచినీరు, అలాగే టాయిలెట్స్, కూర్చోటానికి బెంచీలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, పెయింటింగ్స్, చుట్టూ ఫెన్సింగ్ ఉండేటువంటి కార్యక్రమానికి గాను మొదటి దశలో 15,700 స్కూల్స్ని రీమోడల్ చేయటం జరిగింది. దానికి అయినటువంటి ఖర్చు 3,669 కోట్లుగా ఖర్చు పెట్టడం జరిగింది. రెండో ఫేజ్లో ఉన్నటువంటి స్కూల్స్ని 22,344 స్కూల్స్ని మాడిఫై చేసి నాడు నేడు ప్రోగ్రాం కింద ఇవాళ ఆకర్షణీయవంతమైనటువంటి కార్పొరేట్ స్కూల్తో ధీటుగా ఉండే విధంగా దానిలో స్కూల్లో ఏదైతే కావాలో వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం దానికి గాను 8,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులకు 7వ తరగతి నుంచి 12వ తరగతి జరిగేటువంటి విద్యార్థులకి ముఖ్యంగా చిన్నారు తల్లులకు ఆడపిల్లలకు కావాలను స్వేచ్ఛ అనేటి శానిటరీ నాప్కిన్స్ కూడా 10,860 మంది విద్యార్థులకు అందిస్తూ దానికి 33 కోట్ల రూపాయలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. డిజిటల్ విద్యను అందించడం కోసం 9,52,925 మంది ఈనాడు ప్రయోజనం పొందేటువంటి విధంగా ఈనాడు ఏదైతే కనుక 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మొదలుగా ట్యాబ్స్ని ఇవ్వటం, ఆ ట్యాబ్స్ అనేది 12వ తరగతి కానీ మొదటి దశలో ఉన్నదానికంటే 2వ దశలోది అది నాణ్యవంతమైనటువంటిది తయారు చేయటం, దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా పూర్తి స్థాయిలో 33,000 రూపాయలు సరిపడా కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతూ దానిలో ఉన్నటువంటి బైజూస్తో పాటు పిల్లలు ప్రిపేర్ అవడానికి గ్లోబల్ లెవెల్లో కావాల్సినటువంటి అన్ని లాంగ్వేజ్లు నేర్చుకునేటువంటి అవసరాన్ని ఉన్నటువంటి లాంగ్వేజ్ కరెక్షన్ చేసుకునేటువంటి విధంగాను ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే టోఫిల్ ప్రిపేర్ అయ్యేటువంటి విధంగాను ఇవన్నీ రూపుదిద్దినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? కళ్ళుండి చూడలేనటువంటి మీరు మేధావుల మీరు ఇలాంటి చెడ్డ ప్రజాత్రాన్ని కనుక మానుకోకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, పేద వర్గాలు, అణగారిన వర్గాలకు చెందినటువంటి తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు కూడా తిరుగుబాటు చేసి ఈ రాష్ట్రంలో మీకు మనుగడ లేకుండా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువుకున్నటువంటి మేధావులైనటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే విదేశాల్లో చదువుకోవడానికి కూడా విదేశీ దీవెన, జగనన్న విదేశీ దీవెన పేరుతోటి సుమారుగా రమారమి 1,5 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యను అభ్యసించండి, ప్రపంచ మేధావులుగా తయారవ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతులు తేవండి తీర్చినటువంటి భరోసా ఇచ్చినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడాలని తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. జై హింద్. చూశారు కదా రాష్ట్రంలో విద్యా విప్లవం ఎలా జరుగుతుందో. మరి ఇందాక ప్రొఫెసర్ గారు శరణ్ రాజు గారు చెప్పినట్లు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ
విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో హైయర్ ఎడ్యుకేషన్, ఎంబీబీఎస్ ఇట్లాగా టెక్నాలజీలో అంటే ఇంచుమించు 1,25,00,000 ఒక విద్యార్థి మీద ఒక ఫారెన్ కంట్రీలో ఒక ఇన్స్టిట్యూషన్లో సీటు కానీ వస్తే అక్కడ మరి వాళ్ళకి అవకాశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఇక్కడ మన గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇది నిజంగా మరి ఏమీ లేనటువంటి వాళ్ళకి ఎంతో కల్పించి వాళ్ళని జీవన స్రవంతిలోకి మరి ఒకప్పుడు ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చి సమాజంలో అందరికీ సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మంచిది కాదా? ఒక్కసారి మేధావులారా ఆలోచించండి. ఇప్పుడు ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్రొఫెసర్ లాజపతి రాయ్ గారు, ప్రొఫెసర్ జగన్నాథరావు గారు, ప్రొఫెసర్ శ్రీరామూర్తి గారు, విశ్వనాథం గారు, స్వరన్ రాజు గారు, పాత్రికేయులు, స్టూడెంట్ ఫ్రెండ్స్ మీ అందరికీ వందనాలు. మన రాష్ట్రంలో ఒక నూతన శకం ఆరంభమైందని నేను అనుకుంటున్నాను. 2019 సంవత్సరం నుండి. ఎందుచేతంటే అన్ని రంగాల్లో కూడా రకరకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి అన్ని రంగాల అభివృద్ధి, పురోభివృద్ధి గురించి కృషి జరుగుతూనుంది. ఇక్కడ మన చర్చ అంశం విద్య కాబట్టి నేను ఒక 4-5 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా విద్యారంగం ఉన్నటువంటి సంస్కరణలు, దాంట్లో వచ్చిన మార్పులు, ప్రగతి అనూహ్యము, శ్లాఘనీయము ఈ గత 5 సంవత్సరాల్లో. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, 21వ శతాబ్దంలో చాలా మార్పులు జరుగుతున్నాయి, శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. సాంకేతిక రంగంలో, వైజ్ఞానిక రంగంలో, ఆర్థిక రంగంలో, మరి మేనేజ్మెంట్లో, ట్రేడ్ అండ్ కామర్స్లో అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. దీనికి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి యుగంలో కాంపిటీషన్ అనేది, పోటీతత్వం అనేది బాగా పెరిగిపోయింది. తర్వాత నాలెడ్జ్ డెవలప్మెంటు అంటే శాస్త్ర సాంకేతిక విద్య అనూహ్యంగా మారిపోతోంది. తర్వాత అనేక రకమైన కొత్త జాబ్స్ వచ్చినాయి. జాబ్ కంటెంట్ మారిపోయింది. జాబు ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా మారిపోయింది. ఎంప్లాయర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా మారినాయి. కాబట్టి ఎంప్లాయబిలిటీ స్కిల్స్, నాలెడ్జ్, ప్రతిభావంతులు, నైపుణ్యము, విజ్ఞానము, నైపుణ్యము ప్రతి విద్యార్థికి పెంచాలి. కొత్త నాలెడ్జ్ని విద్యార్థికి ఇవ్వాలి. సాంకేతిక రంగంలో కానీ, శాస్త్రీయ రంగంలో కానీ, మేనేజ్మెంట్లో కానీ, కామర్స్లో కానీ, ఇంకో దాంట్లో ఆర్థిక రంగంలో కానీ, అన్నిటిలో కూడా విద్యార్థికి నైపుణ్యం పెంచాలి. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచాలి. విద్యార్థి యొక్క కల్చరు, బిహేవియర్ కూడా పెంచాలి. ఇంకేదంటే మన విద్యార్థులు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, విదేశ వాళ్ళు కూడా మంచి ప్రతిభాశాలిగా పెరిగి విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేసి మనకి ఖ్యాతిని ఆర్జించాలని. అయితే దీనికి అనుగుణంగా
మన విద్యా సంస్కరణలు జరిగాయి. మన గౌరవనీయులు, పూజ్యులు, ప్రతిభాశాలి, ఒక విజనరీ అయినటువంటి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మహా మనిషి, మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యొక్క చెప్పాలంటే ఆయనకి చేతులిస్తే కృతజ్ఞతలు చెప్పాలి, నమస్కారాలు చేయాలి మనమంతా కూడా. ఇంతటే మన వారంతా చెప్పారు గతం ఎలా ఉంది, నాడు నేడు అనేది. సరే, ఈ విద్యా సంస్కరణలో ఎక్కడెక్కడ జరిగినాయి అంటే ఆయన చేసింది ఏంటంటే, మనం మానవ వనరులు యువతకు సరైనటువంటి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, విద్యను ప్రొఫెషనల్గాను సాంకేతిక విద్యను ఇచ్చే మన వాళ్ళ ప్రతిభను చూపించగలరు. కాబట్టి ఈయన ఏం చేశారంటే ప్రైమరీ లెవెల్లో చెప్పారు. అక్కడ అనూహ్యమైనటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడర్న్ మెథడ్స్లో టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అక్కడ మన ముందు వక్తలు చెప్పారు. అలాగే మరి ఒక విషయం చెప్పాలి, విలేజెస్లో నాడు నేడు ప్రోగ్రాము, అమ్మఒడి, ఇవన్నీ కూడా చెప్పారు. నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను దీని మీద, సాక్షిలో పబ్లిష్ అయింది 2021లో ఎప్పుడు. దీనివల్ల బడుగు బలహీన వర్గాలు పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి రేషియో పెరిగింది. ఇదివరకు స్కూల్కి వెళ్ళలేనటువంటి స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ మోటివేట్ చేసి పేరెంట్స్ పంపిస్తున్నారు. అక్కడ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేశారు. అదే కాకుండా టీచర్సు మోడర్న్ మెథడ్స్లో చెప్పడానికి టీచర్స్ ట్రైనింగ్ కూడా పెట్టారు. మరి ఇంతకుముందు లేదు టీచర్ ట్రైనింగ్, వాళ్ళు ఎప్పుడో చదువుకున్నారో ఆ చదువులు పెంచారు. తర్వాత టీచర్స్ పేరెంట్ ఇంటరాక్షన్ కూడా పెంచారు. టీచర్సు పేరెంట్స్ ఎలా మోటివేట్ చేసి పిల్లల్ని పంపించాలి స్కూల్కి అనేది. తర్వాత పోషకాహార విలువలు పెంచి వారికి మిడ్ డే మీల్స్లో పోషకాహార విలువలు పెంచి న్యూట్రిషన్స్ ఫుడ్ ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు. ఏ హెల్దీ బాడీ మేక్స్ ఏ హెల్దీ మైండ్ అన్నారు. ఆ విధంగా మంచి ఆహారాన్ని వారు పిల్లలకి ఇస్తూ మంచి అవకాశాలు కల్పించు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి డెవలప్ చేసి, తర్వాత టీచర్స్ మంచి ఇంగ్లీష్ మీడియంలో టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత ఈ కంప్యూటర్స్ ద్వారా స్టూడెంట్స్కి ఇంగ్లీషు మీడియంలో చెప్పడానికి వాళ్ళ టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చి, అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ని అనూహ్యంగా మోడర్న్ లైన్స్లో ఎక్కడా జరగనట్టు భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి విధానంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్థెన్ చేశారు. దీనికి నిజంగా ముఖ్యంగా బడు బలహీన వర్గాలు, విలేజ్లో ఉండేవాడు అందరూ కూడా మరి మన ప్రభుత్వానికి చాలా కృతజ్ఞత తెలపాలి. ఇక సెకండరీ లెవెలు అయిపోయింది. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో జరిగినటువంటి ఇది కూడా ఒక లింకేజ్ ఏర్పాటు చేశారు. ఈ మార్పుల వల్ల, ఈ సంస్కరణ వల్ల. ఎలాగంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్థెన్ చేస్తే సెకండరీ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్థెన్ చేస్తే దానికి లింకేజ్ కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. అక్కడ మాస్టర్ చెప్పారు ఆల్రెడీ, ఆనర్స్ కోర్స్ పెట్టారు, కొత్త సబ్జెక్టులు పెట్టారు, టీచర్ ట్రైనింగ్ కూడా ఇంటెన్సిఫై చేసి ఒక ఫేజ్డ్ మేనర్లో టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. అదే కాకుండా ఇప్పుడు కాలేజీలో మల్టీ డిసిప్లినరీ కోర్స్ పెట్టారు.
తర్వాత ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ ఇన్పుట్స్ కావాలి, అప్పుడే ఈ ఎంప్లాయబుల్ స్కిల్స్ వస్తాయి స్టూడెంట్స్. కానీ ఏం చేస్తారంటే కార్పొరేట్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ తోటి ఒక లింకేజ్ పెట్టి ఇంటర్న్షిప్ కూడా పెట్టారు హానర్స్ కోర్సులో. దానివల్ల ఏమవుతుందంటే జాబ్ రెడీగా చేశారు స్టూడెంట్స్ని. ఒకసారి 3 years కానీ 4 years కానీ అయిపోతే, గ్రాడ్యుయేషన్ అయిపోతే ఇమ్మీడియట్గా వాళ్ళకి ప్లేస్మెంట్ వస్తుంది. దీనివల్ల ప్లేస్మెంట్ శాతం కూడా పెరుగుతూ ఉంది. ఇది చెప్పాలంటే ఒక మంచి పరిణామం, మంచి ప్రగతి. ఇంతకుముందు ఉద్యోగాలు వస్తాయా రావని తెలుసుండేది, భయపడి ఉండేవారు. ఇప్పుడు అది ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళకి విద్య, నైపుణ్యము, ప్రతిభ ఇవన్నీ కూడా వాళ్ళ స్టూడెంట్స్ని డెవలప్ చేసి వారికి జాబ్ రెడీగా చేస్తున్నారు. అది ఈ మార్పు కూడా శ్లాఘనీయమే. నెక్స్ట్గా యూనివర్సిటీకి వస్తే, మరి యూనివర్సిటీ ఒక ఉద్దేశము, యూనివర్సిటీ యొక్క లక్ష్యము వేరు. ఇక్కడ కాలేజెస్లో ఉద్యోగం రావడానికి, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటానికి మనం స్టూడెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. యూనివర్సిటీ లెవెల్కి వస్తే అక్కడ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యొక్క పర్సెప్షన్స్, యాస్పిరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనం మేధా సంపత్తిని పెంచాలి, మనం యూనివర్సిటీలో వచ్చిన తర్వాత యూనివర్సిటీలో కొత్త విషయాలు తెలుసుకోవాలి. దీని తద్వారా మనం ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదగాలంటే ప్రతి స్టూడెంట్కి ఉంటాడు. కాబట్టి యూనివర్సిటీలో మనం స్టూడెంట్స్కి ఇచ్చే ఇన్పుట్స్ వేరు. అప్పుడు అక్కడ మనం ఉన్నత విద్యలో చెప్పాలంటే యూనివర్సిటీలో రీసెర్చ్ ఓరియంటేషను ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీలో మనం కొత్త కోర్సెస్ని స్టార్ట్ చేసి కొత్త అవకాశాలను స్టూడెంట్స్కి మనం కలిగేసాం. ఇది మన ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఒక మోడల్గా తయారు చేస్తాం. అయితే ఓకే, యూనివర్సిటీలో చెప్పాలంటే ఈ రీసెర్చ్లు, ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్, తర్వాత స్పెషలైజేషన్ కోర్సెస్లో చాలా తీసుకొస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఎంత కొత్త వరవడిలో యూనివర్సిటీ తీసుకెళ్లారంటే ఇక్కడ మరి స్టార్టప్ ప్రోగ్రామ్స్ ఓకే అది చేసి మరి మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని మనం చాలా అభినందించాలి. ఆయన యొక్క రోల్ మోడల్గా మన యూనివర్సిటీని తయారు చేశారు. ఒక మంచి యూనివర్సిటీగా మంచి ర్యాంక్తో A+ ర్యాంకు NAAC ఇచ్చింది. కాబట్టి ఇది భారతదేశంలోనే ఉన్న యూనివర్సిటీలు అన్నింటిలో ఒక 10th యూనివర్సిటీస్లో ఒక 3rd ప్లేస్లో మన ఆంధ్ర యూనివర్సిటీ ఉందంటే మనం అంతా గర్విస్తున్నాం. ఆ కృషికి మన వైస్ ఛాన్సలర్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం. ఇక ఇంకొక విషయం చెప్తానండి. యూనివర్సిటీలో రీసెంట్గా నాకు చెప్పింది ఏంటంటే ఒక్క నిమిషం ఓకే రీసెంట్గా యూనివర్సిటీ టీచర్స్ని ఎన్రోల్మెంట్కి, రిక్రూట్మెంట్కి దగ్గర ఒక 3220 పోస్టులు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి యూనివర్సిటీలో నోటిఫికేషన్ ఈ లార్జ్ స్కేల్లో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ జరగటంలో చాలా మంచి జరుగుతుంది. ఇదేంటంటే ఏ కాలంలో విశ్వవిద్యాలయాల్లో ఈ రిక్రూట్మెంట్ చేయటం వల్ల
ప్రతిభావంతులైనటువంటి మంచి నైపుణ్యవంతులైనటువంటి వాళ్ళు, బాగా ఎడ్యుకేషన్ రీసెర్చ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు టీచర్స్ని మనం రిక్రూట్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ సూటబుల్ మ్యాన్ టు సూటబుల్ జాబ్ అన్నట్టుగా మనం ఎక్కువ ఒక టాలెంట్ పూల్ని మనం క్రియేట్ చేయడం వల్ల మనం మంచి ప్రతిభాశాలైనటువంటి టీచర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అలాగే ఈ లార్జ్ స్కేల్లో ఒకేసారి రిక్రూట్మెంట్ జరిగితే అన్ని యూనివర్సిటీలో ఈ రిజర్వేషన్ను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఉమెన్ రిజర్వేషన్ను పూర్తి స్థాయిలో రిక్రూట్ చేసుకోవడానికి, రిజర్వేషన్ వేకెన్సీస్ ఫిలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక క్యాండిడేట్స్ లేరు అనేటువంటి ప్రశ్న అరైజ్ కాదు. కాబట్టి ఈ ఒకేసారి ఈ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరిగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన వారు గమనించాలి. దీనికి ఈ విద్యా సంస్కరణలు ఒక మంచి ఉద్దేశంతో, మహోన్నతమైనటువంటి ఒక అభిప్రాయంతో మన సంస్కరణ తీసుకొచ్చినటువంటి మన ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవనీయులు, ప్రీతులు, ప్రతిభావంతులు, ఒక సంస్కరణ శిల్పి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. మన తరఫుని, మనందరి తరఫుని, స్టూడెంట్స్ తరఫుని, టీచర్స్ తరఫుని, అందరి తరఫుని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే అంటే మనం అందరం కళ్ళతో చూస్తున్నాం, ఇది నిజమని నమ్మాలి. చూసిందని అబద్ధం అనుకోలేం కదా. ఒకప్పుడు స్కూల్స్ ప్రారంభించిన తర్వాత జూన్ నెలలోనో వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ ప్రారంభించిన తర్వాత కనీసం అక్కడ పాఠ్య పుస్తకాలు కూడా రావడానికి, ప్రింట్ అయి రావడానికి 3-4 నెలలు పట్టేది. అంటే ఏ సెప్టెంబర్లోనో ఎప్పుడో వచ్చేవి, ఏ అక్టోబర్లోనే వచ్చాయి, కొన్ని సందర్భాల్లో నవంబర్లో వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు జగనన్న విద్యా కానుక కింద పాఠ్య పుస్తకాలతో పాటు, నోట్బుక్లతో పాటు, మరి వాళ్ళకి సంబంధించినటువంటి కిట్, అందులో ఉన్న యూనిఫార్ము, డ్రెస్సులు, 3 జతల డ్రెస్సులు, అదేవిధంగా కావాల్సినటువంటి షూస్, ఇవన్నీ కూడా 2 జతల షూస్, అన్నీ పాఠ్య పుస్తకాలతో సహా స్కూల్స్ ప్రారంభం ఉన్న తేదీ నాటికే మరి ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది గత 70 సంవత్సరాల చరిత్రలో మనం ఇప్పుడు కూడా చూడలేదు. ఏ ముఖ్యమంత్రి గారి హయాంలో కూడా ఇంత వేగవంతంగా మరి అమలు చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడలేదు. డ్రాప్అవుట్ రేషియో గురించి కూడా మేస్టర్ చెప్పారు. అంటే 100 మంది స్కూల్లో జాయిన్ అయితే ఆ రోజుల్లో మరి ఒక 40 మందో ఎంతమందో మిగిలేవాడు, ఆ మిగతా 60 మంది అవుట్. కానీ ఇప్పుడు అది 25% అంటే ఆ డ్రాప్అవుట్ 100 మంది జాయిన్ అయితే కనీసం 75 మంది రోజు స్కూల్స్లో ఉంటున్నారు, ఒక 25 మంది మిస్ అవుతున్నారు. సో పూర్తి స్థాయిలో 100% డ్రాప్అవుట్ రేషియోని పూర్తిగా నివారించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మరి ఎంతో విఘ్నతతో కూడినటువంటి, ఎంతో ఒక లాంగ్ రేంజ్ విజన్ ఉన్నటువంటి, దీర్ఘదృష్టితో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు మా నెక్స్ట్ స్పీకర్ వెంకట్రావు గారు, రిటైర్డ్ లెక్చరర్, అతన్ని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. Respected sirs on the dais and my dear press and journalists and young friends of the dais. Today, very important day as we are once again remembering the efforts of our beloved Chief Minister in the pursuit of education. He has taken so many strides since he became Chief Minister in 2019. Immediately he has transferred almost all the government schools into which are in conversion of Telugu medium to English medium. There was a uproar in the entire press. You all know very well the press which is aiming at tarnishing the good image of our Chief Minister.
they have abused in no terms that English medium education is only for their children and grandchildren, not for the weaker sections and the marginalized poor. So, what may come, the Chief Minister has committed himself, because I was told by one important aide to him, అతనికి ప్రజల కష్టాలు కనబడినప్పుడు అది మనసులోకి వస్తుందండి. ఆ మనసులోకి వచ్చిన దాన్ని ఆచరణాత్మకంగా నోటి ద్వారా, దట్ ఈజ్ ద డెసిషన్ మేకింగ్, దట్ ఈజ్ ఇస్ అ పాలసీ టు బ్రింగ్ ద పాలసీ టు ద డోర్ స్టెప్ ఆఫ్ ది మార్జినలైజ్డ్ పూర్. Because the rich and well-to-do families are enjoying the fruits of our independence, but the poorer sections still remain poor. It is a fight between the haves and the have-nots in our present Andhra Pradesh. అధికులకి అధీనులకి మధ్య పోరాటం. ప్రజలందరూ కూడా అధీనుల వెంట ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా మన భారతదేశంలో ఎక్కడా కూడా నిర్వహించలేకపోతున్నారు. చాలా కష్టాలకి భరిస్తూ ఈజ్ అండర్గోయింగ్ సో మెనీ difficulties. You want to redress the plight of the common man. He is striving very hard to bring not only CBSE in almost all the English medium government schools, but at the same time he is introducing IB, a very important course which is reserved for rich people only. In Visakhapatnam Anchorage School demands a huge amount of funds. In Bangalore, IB classes where LKG student is charged with 5 lakhs per annum. How can a common man, a poor man, a security guard son can have the accessibility to such an education? But it was Jagan Mohan Reddy realized the need to bring IB. What is IB? A graduate course. IB aims at developing inquiring, knowledgeable, caring young people who build a better society for redressing the peaceful world, to create a peaceful world through intercultural understanding and peace. Intercultural understanding means our children, if they were exposed to the IB course, International Baccalaureate, they will go on spreading our Indian culture, our heritage, our history, everything, because it is cross-culture curriculum to everywhere, to the nook and corner of the world. So such is the dream of our Chief Minister, Jagan Mohan Reddy Garu, who is trying very hard to bring such a rich and only allowed to the rich people. Now he is bringing from 25 June onwards, they are imparting, for which he is undergoing a series of debates and discussions and deliberations along with the Swiss people, because the IB is originated in Switzerland. To bring such a valuable course to Andhra Pradesh is an immense task. But Jagan Mohan Reddy Garu has realized it. He brought all the people day before yesterday and had a memorandum of understanding, and that memorandum of understanding gives 26 personnel of IB experts are coming to Andhra, along with to 16 IAS officers and other education department officers. They are all will be trained first, and then this training will be reached to the every school where the children will prefer to join IB International Baccalaureate. So that means we will be exposed, our Andhra state will become a world pool of human resources, where our people will strive upon and get a boy from the poorer sections in a remote village will join the SpaceX of the Elon Musk, or Neuralink of the Elon Musk, or the NASA. So we are now eligible to send our children, our poorer children, our people who have denied and deprived since a long time to the accessibility of the higher education, which is meant for only rich and upper society. Now, Jagan Mohan Reddy Garu realized it and bringing to the doorstep of the common man. That is a greatness. I salute Jagan Mohan Reddy Garu once again. Thank you, Varana.
సో ప్రగతి బాటలో రాష్ట్ర విద్యా వ్యవస్థ గురించి మేధావులు చేసినటువంటి అభిప్రాయాలు నిజంగా మన రాష్ట్ర విద్యా వ్యవస్థ ఒక సరైన పద్ధతిలో ఒక ప్రగతి బాటలోనే నడుస్తుంది అనడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి వక్తలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలే తార్కాణమని నేను భావిస్తూ ఉన్నాను. మరికొన్ని పథకాలు కూడా ప్రధానంగా ఇక్కడ చూస్తే మనకి వైఎస్ఆర్ విద్యా పురస్కార్ పథకం అని ఒకటి ఉంది. దీంట్లో అంతకుముందు ఎప్పుడూ లేదు. 10th క్లాస్లో కానీ ఎవరైనా ఒక విద్యార్థి మొదటి స్థానం కానీ సాధిస్తే ₹1,00,000 ఇస్తున్నారు. రెండవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో నిలబడినటువంటి 10th క్లాస్ విద్యార్థికి 75,000 ఇస్తున్నారు. మరి మూడవ స్థానంలో నిలిచిన విద్యార్థికి ₹50,000 ఇస్తున్నారు. ఇది రాష్ట్ర స్థాయిలో. ఇక జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరి అది మళ్ళీ వేరేగా దానికి సంబంధించినటువంటి కొంత బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది. మరి ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడాలి. తర్వాత జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం అని ఒకటి ఉంది. మన రాష్ట్రం నుంచి ఆల్ ఇండియా సర్వీసెస్లో కేంద్ర స్థాయి సర్వీసెస్లోకి ఎక్కువ మందిని మరి ఇక్కడ నుంచి ప్రమోట్ చేయడానికి, ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికి మరి ఆ సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ టు మెయిన్స్, మెయిన్స్ టు ఇంటర్వ్యూ అనేటటువంటి 3 స్థాయిల్లో కూడా ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే ₹1,00,000, అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా, ప్రతి క్యాండిడేట్ అభ్యర్థికి కూడా ₹1,00,000 ఇస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ₹50,000 నగదు సహాయం చేస్తూ ఉన్నారు. అంతకుముందు ఏ ప్రభుత్వం చేస్తుందండి ఇట్లాంటి కార్యక్రమాలు? మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంకా చేస్తున్నటువంటి అంశాలు కానీ మనం చూస్తే వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ లా యువ న్యాయవాదులు, లా గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి న్యాయవాద వృత్తిలో మరింత నైపుణ్యం పొందడానికి, న్యాయవాద వృత్తిలో వారు నిలదొక్కుకోవడానికి మొదటి 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళకి నెలకి ₹5,000 చొప్పున యంగ్ ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్కి మరి ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఈ విద్యా విధానాలన్నీ కూడా మనకి ఎంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకే కాదు మిగతా రాష్ట్రాలకి, దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలుగా రూపొందబడుతున్నాయి అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదని నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రధానంగా ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కేవలం పేదవాడైనంత మాత్రాన చదువుకునేటటువంటి స్థాయి, చదువుకునేటటువంటి ఆర్థిక స్థోమత లేనటువంటి ఏ వ్యక్తి కూడా మరి ఉన్నత విద్యకు కానీ మరి అన్ని స్థాయిల్లో వాళ్ళు కోరుకున్న విద్యని వాళ్ళు నోచుకోవడానికి, వాళ్ళు పొందడానికి అవకాశం కల్పించేటటువంటి ఒక గొప్ప విద్యా విధానాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారని మనందరం కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కళ్ళతో చూస్తున్నటువంటిది. దీనికి ప్రత్యేకమైన సాక్ష్యం అక్కర్లేదు, ప్రత్యేకమైన ఎవిడెన్స్ అక్కర్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది విద్యా కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. మరి ప్రతి తల్లికి తెలుసు తన కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు, ప్రతి తండ్రికి తెలుసు తన కొడుకు, తన కూతురు మరి కాలేజీలకు వెళ్తున్నారు, యూనివర్సిటీకి వెళ్తున్నారు, అనేక పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మరి జీవితంలో ఉన్నత ఆశయాలతో ప్రతి విద్యార్థి, యువతరం అంతా కూడా రాష్ట్రంలో మరి ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితిని కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు వారిని ఈ మేధావుల సదస్సు మరి పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తీర్మానం చేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మీకేమైనా ప్రశ్నలు, విద్యార్థులు కొంతమంది సదస్సులో ఉన్నారు, మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీరు ఇంకా ఏమైనా సలహాలు ఇస్తారా? మన విద్యా వ్యవస్థను రూపొందించడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఎలాగ ఆలోచిస్తున్నారంటే, అసలు పాలసీ రూపొందించడమే పూర్వం ఎలా ఉండేదంటే పాలసీ ఉండేది, ఆ పాలసీ విధానాలు రూపొందించడం వేరు, దాన్ని అమలు చేయడం వేరు. ఇప్పుడు విధానము, అమలు చేయడం రెండు ఒకేసారి జరిగిపోతున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక విధానాన్ని ప్రకటించారు, ఒక పాలసీని ప్రకటించారంటే అది రెండో రోజే అది అమలుకి నోచుకుంటున్నటువంటి ఒక గొప్ప సుపరిపాలన ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారికి మేధావుల సదస్సు తరఫున ఇంకొక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే
ప్రధానంగా ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో నాడు నేడు కింద మరి అనేక రకాలైనటువంటి వసతులు అన్నీ కూడా మన విద్యార్థులకి కల్పిస్తూ ఉన్నారు. దీనిని ఇంకా మరొక స్టెప్ ముందుకు తీసుకెళ్తే మనం కార్పొరేట్ స్కూల్స్లో చాలామంది విద్యార్థులందరికీ కూడా ఇంటికి బస్సు వచ్చి తీసుకెళ్తుంది స్కూల్స్కి. మనం ఇక్కడ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ప్రతిబంధకాలు ఉన్నాయి, బడ్జెట్ చాలా కష్టం అనుకోండి, బట్ అయినా కూడా మరి పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు ఎన్నో వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్నటువంటి అందరి పేద విద్యార్థులకి కూడా మరి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది కూడా ఒక పద్ధతిలో చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే కొంతమంది డ్రైవర్లకి జీవనోపాధి లభిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు కూడా కొంతవరకు 50% వాళ్ళు కాస్ట్ వేసుకుంటే 50% ప్రభుత్వం భరించి ఒక స్కూల్ బస్సు నడపడానికి అవకాశం ఉంటుంది. ఒక స్కూల్లో 500 మంది విద్యార్థులు ఉండొచ్చు, 1000 మంది విద్యార్థులు ఉండొచ్చు. దాన్ని తగ్గట్టుగా ఒక బస్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తే 100% మన కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులు ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుందని ముఖ్యమంత్రి గారికి మేధావులు సదస్సు సవినయంగా విన్నవించుకుంటున్నాం. ఇంకా సంక్షేమాన్ని మరింత చేరువుగా, ఇంకా మరింత గొప్పగా, మరింత ప్రజల ఆశయాలకి చేదోడు వాదోడుగా మా ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి నిర్ణయాలు, ఇంకా మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మరింతగా మరి దీన్ని అమలు చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్.